నమస్కారం. డొనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్ లింక్ అనే ఒక శీర్షికలో భాగంగా 6వ భాగం ఇది. మునుపటి భాగాలను చూడకపోయింటే దయచేసి ఛానల్‌ని విజిట్ చేసి చూడండి. సిరియాని మాకొదిలేయి ఉక్రెయిన్‌ని నీకొదిలేస్తాం. డీప్ స్టేట్ పుతిన్‌తో చేసుకున్నటువంటి ఒప్పందం ఇది. ఈ ఒప్పందం ప్రకారం పుతిన్ సిరియా నుంచి తన కీలక సైన్యాన్ని ఉన్నట్లుండి వెనక్కి పిలిపించాడు. అంతకు ముందే అప్పటి సిరియా అధ్యక్షుడు అసాద్‌కి ఫోన్ చేసి మాస్కో వచ్చేయమని సలహా ఇచ్చాడు. బహుశా ఒప్పందానికి సరే అంటే అసాద్‌కి సేఫ్ ప్యాసేజ్ ఇస్తామని హామీ ఇచ్చి ఉండవచ్చు డీప్ స్టేట్. ఈ ఒప్పందం జరిగే సమయానికి బిడెన్ ఇంకా అధికారంలోనే ఉన్నాడు. ట్రంప్ ద్వారా పుతిన్‌కి సమాచారం వెళ్ళింది. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ జనవరి 18న జో బిడెన్ పత్రికా ముఖంగానే ట్రంప్‌ని విమర్శిస్తూ అమెరికా రేపటి నుంచి జనవరి 20 నుంచి రష్యన్ ఓలిగార్చ్ల చేతిలోకి వెళ్లిపోబోతున్నది అంటూ అసలు విషయం కుండబద్దలు కొట్టేశాడు. పశ్చిమ దేశాల మీడియా రష్యన్ పారిశ్రామికవేత్తలని ఓలిగార్చ్ అని పిలుస్తూ ఉంటుంది. కానీ ఓలిగార్చ్ అనే పదం రోమన్ భాష నుంచి పుట్టింది. కాబట్టి ఒరిజినల్ గా అది పశ్చిమ దేశాలకు చెందినది. సోవియట్ యూనియన్ 1991లో విచ్ఛిన్నమైనప్పుడు రష్యన్ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ప్రైవేటు పారిశ్రామిక వ్యాపార సంస్థలని భారీ మొత్తంలో కొనేసి మోనోపోలీ సాధించారు. ఇలాంటి వాళ్ళని దయాదాక్షిణ్యం లేని ఓలిగార్చులు అంటూ విమర్శించడం మొదలుపెట్టాయి పశ్చిమ దేశాల మీడియా. మరి లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ లాంటి సంస్థల యజమానులు పారిశ్రామికవేత్తలు ఎలా అవుతారు? డీప్ స్టేట్ లో అతిపెద్ద భాగస్వామి లాక్హీడ్ మార్టిన్ కాదా? అమెరికన్ ఫార్మా ఓలిగార్చ్ కాదా? జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ ఉక్రెయిన్లో ఆయిల్, సహజ వాయువు నిక్షేపాల వ్యాపార భాగస్వామి కాడా? హంటర్ బిడెన్ కూడా ఓలిగార్చ్ కేటగిరీలోకి వస్తాడు కదా. జో బిడెన్ కి తెలుసు డీప్ స్టేట్ కి పుతిన్ కి మధ్య వారధిలా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు అని. సిరియా నుంచి పుతిన్ ఎలాంటి వ్యాఖ్య చేయకుండా నిశ్శబ్దంగా వెనక్కి వెళుతున్నాడు అంటే ఉక్రెయిన్ని పుతిన్ కి అప్పజెప్పే విధంగా ఒప్పందం జరిగింది అని. అందుకే అమెరికా రష్యన్ ఒలిగార్చ్ల చేతిలోకి వెళ్ళిపోతుంది అని అన్నాడు బిడెన్. సరిగ్గా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందు సిరియా తీరంలో ఉన్నటువంటి చివరి రష్యన్ యుద్ధ నౌక ఖాళీ చేసి తాపీగా వెళ్ళిపోయింది. సిరియాలో పెద్దగా హింస లేకుండానే అధికార మార్పిడి ఎలా సాధ్యమైంది? సో పుతిన్ సిరియాని అమెరికాకి అప్పజెప్పాడు. బదులుగా అమెరికా ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోబోము అని ప్రకటించి సహాయం ఆపేసింది. ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకుంటామని హామీ ఇచ్చి రష్యాని రెచ్చగొట్టింది అమెరికా. మిగతా నాటో దేశాలు వంతపాడే అంతే. చివరికి ఉక్రెయిన్, రష్యాలు రెండు ఆర్థికంగా, జనాభా పరంగా నాశనమయ్యాయి. ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆగిపోతుందని భావించారు. కానీ ఇప్పటికీ కూడా ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యా మీద విరుచుకుపడుతూనే ఉంది. ట్రంప్ మొదట జెలెన్స్కీని పుతిన్తో సంధి చేసుకోమని బహిరంగ ప్రకటనలో కోరాడు. జెలెన్స్కీ సంధికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. కానీ ఉక్రెయిన్ రక్షణకి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. జెలెన్స్కీ డిమాండ్ చేయడం సబబు. ఎందుకంటే బుడాపెస్ట్ ఒప్పందం అనేది ఇక్కడ ఒకటి ఉంది. మెమరాండమ్ ఆఫ్ బుడాపెస్ట్ 1991లో యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ విచ్ఛిన్నమైపోయి సోవియట్ రిపబ్లిక్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్న వేళ ఉక్రెయిన్లో ఉన్నటువంటి సోవియట్ రక్షణ రంగ పరిశ్రమలు ఏం చేయాలి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు రక్షణ రంగ పరిశ్రమలు ఉక్రెయిన్కే వదిలేసి ఉక్రెయిన్లో ఉన్నటువంటి అణు ఆయుధాలని రష్యాకి ఇచ్చేటట్లుగా డిసెంబర్ 5, 1994న హంగరీ దేశ రాజధాని బుడాపెస్ట్లో బెలారస్, కజకిస్తాన్, ఉక్రెయిన్లో అణు ఆయుధ తయారీ నిల్వ ఉంచుకోకుండా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద సంతకాలు చేశాయి. బదులుగా భవిష్యత్తులో రష్యా తమని ఆక్రమించుకోకుండా రక్షణ కల్పిస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు హామీ ఇచ్చాయి. అప్పటి రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు క్రావ్చుక్లు ఒప్పందం మీద సంతకాలు చేశారు. మెమరాండమ్ ఆఫ్ బుడాపెస్ట్ ప్రకారం 2014లో రష్యా క్రిమియాని స్వాధీనం చేసుకున్నప్పుడు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు కలుగు చేసుకోలేదు. ఎందుకంటే క్రిమియాలో ప్లేబిసైట్లో మెజారిటీ ఓటర్లు తాము రష్యాలో కలుస్తాము అని ఓటు వేశారు. కనుక ఇప్పుడు రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోవాలి అంటే ఉక్రెయిన్ రక్షణకి జెలెన్స్కీ అడగడంలో తప్పు లేదు. లేకపోతే 1994 బుడాపెస్ట్ ఒప్పందానికి విలువ ఎక్కడుంటుంది? గత నెలలో యూరోపియన్ యూనియన్ నాయకులతో జెలెన్స్కీ సమావేశమయ్యి ట్రంప్ ప్రతిపాదన మీద చర్చలు జరిపారు. జెలెన్స్కీ మెమరాండమ్ ఆఫ్ బుడాపెస్ట్ విషయం లేవనెత్తాడు. సహజంగానే బ్రిటన్ ప్రధాని బామర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తమకి బాధ్యత ఉంది కాబట్టి జెలెన్స్కీకి మద్దతు పలికారు. అమెరికా చౌకబారు రాజకీయం ఇక్కడ చూడొచ్చు మనం. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజాల మీద అమెరికాకి హక్కు ఇస్తూ ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశాడు. జెలెన్స్కీ ససేమిరా అంటూ
ట్రంప్ మీద తీవ్రంగా విమర్శలు చేశాడు. బహుశా బ్రిటన్, ఫ్రాన్సులు తనకి మద్దతు ఇస్తున్నాయనే ధీమాతోనే ట్రంప్ మీద విమర్శలు చేసి ఉండవచ్చు. కానీ జెలెన్స్కీకి జియో పాలిటిక్స్ మీద పూర్తిగా అవగాహన లేకపోయి ఉండవచ్చు. లేదా వెనక ఉండి డెమోక్రాట్ పార్టీ జెలెన్స్కీ చేత ట్రంప్ మీద విమర్శలు చేయించి ఉండవచ్చు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జెలెన్స్కీ డెమోక్రాట్ల తరపున ప్రచారం చేశాడు. కానీ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ యూరోప్కి వెళ్లి మరీ డిమాండ్ చేయడం దేనికి? అదేదో వైట్ హౌస్కి పిలిచి అడిగితే బాగుండేది కదా. రష్యాతో సంధి చేసుకునే నెపంతో చర్చలకి రమ్మని జెలెన్స్కీని పిలిచి సంధి విషయం పక్కన పెట్టి ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మీద హక్కులు ఇస్తూ సంతకం పెట్టమని ఒత్తిడి చేయడం ఎందుకు, ఎంతవరకు కరెక్ట్? జెలెన్స్కీ చాలా ఖచ్చితంగా చెప్పేశాడు ఒప్పందం మీద సంతకం చేయను అని. చవకబారు రాజకీయం అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అమెరికా అధ్యక్షుడు మరియు యుద్ధంలో పూర్తిగా నాశనం అయిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు మధ్య జరుగుతున్న చర్చలని లైవ్ బ్రాడ్కాస్ట్ చేయడం మీదనే. అదేదో మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్లుగా దాన్ని ఆపడానికి ప్రపంచ దేశాల అధినేతలు ట్రంప్తో సమావేశమయ్యి చర్చలు జరుపుతున్నప్పుడు అన్ని దేశాల ప్రజలు వాస్తవం ఏమిటో తెలుసుకోవడానికి లైవ్ బ్రాడ్కాస్ట్ చేశారు అంటే అర్థం ఉంది. పోనీ లైవ్లో ట్రంప్, జెలెన్స్కీలు సామరస్యంగా మాట్లాడుకున్నారా అంటే అది లేదు. తటస్థంగా ఉంటూ నిజాలు మాట్లాడాలి. ఇక్కడ ట్రంప్ ఏ విధంగా మాట్లాడారనేది ఇదివరకే మనం చూసాం. మరొకసారి రిమైండ్ చేసుకుందాం. జెలెన్స్కీని ఉద్దేశిస్తూ ట్రంప్ ఏమన్నారు? యూజ్లెస్ ఫెలో, స్టూపిడ్ ప్రెసిడెంట్ అనేలాగా మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ ఇలా అనడం హుందాగా ఉందా? ఇంకా ఏమన్నారు? నువ్వు మూడో ప్రపంచ యుద్ధం వైపు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నావా అంటూ జెలెన్స్కీని అనడం జరిగింది ట్రంప్. ఇది ట్రంప్ పరిపక్వత లేమికి సూచిక. అసలు అమెరికా జోక్యమే లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? రెండో ప్రపంచ యుద్ధం ఒక పచ్చి నిజం ఏమిటంటే జపాన్ పెరల్ హార్బర్ మీద దాడి చేసి అమెరికన్ నేవీని ధ్వంసం చేయడం వల్లనే అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జోక్యం చేసుకుని ప్రతీకారంగా జపాన్లోని హిరోషిమా, నాగసాకీల మీద అణుబాంబులు వేసింది. అదే కదా ఇన్నాళ్ళు మనం చదివింది. అసలు నిజం ఏమిటంటే పెరల్ హార్బర్లో సముద్రం అడుగున మునిగిపోయి ఉన్న నౌకలని పరిశీలిస్తే అవి జపాన్ కామికాజ్ అంటే ఆత్మాహుతి విమానాల దాడి వల్ల మునిగిపోలేదని తేలింది. నిజానికి జపాన్ కామికాజ్ విమానాలు చాలా చిన్నవి. ఇంధనం బరువుతో పాటు కొద్దిపాటి పేలుడు శక్తి కలిగిన బాంబులు అంత పెద్ద అమెరికన్ యుద్ధ నౌకల్ని మునిగిపోయేట్లుగా చేయలేవు. కాబట్టి అమెరికా జోక్యం లేకుండా మూడో ప్రపంచ యుద్ధం రాదు. అంటే జెలెన్స్కీ ఎగదోస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? ట్రంప్ మాటలు పరిపక్వత లేనివి అని అనాల్సి వస్తూ ఉన్నది. ట్రంప్ ఇంకా ఏమన్నారు జెలెన్స్కీని ఉద్దేశిస్తూ? నువ్వు ఉక్రెయిన్ ప్రజలను ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడివి కావు అన్నాడు. ఇరాక్లో ఇదే అమెరికా సద్దాం హుస్సేన్ని ఉరితీసి తోలుబొమ్మ అధ్యక్షుడిగా ఒక అనామకుడిని నిలబెట్టింది. దేనికి? ఇదే అమెరికా కాదా లిబియా అధ్యక్షుడు మహమ్మద్ గడాఫీని చంపించి తిరుగుబాటుదారులకు అధికారం ఇచ్చింది? ఇరాక్, లిబియా దేశాలు 15 ఏళ్లుగా ఎందుకు అభివృద్ధికి నోచుకోలేక అంతర్యుద్ధాలతో కొట్టుకుంటున్నాయి? జెలెన్స్కీని ఇదే అమెరికా కదా ఉక్రెయిన్ అధ్యక్షుడిని చేసింది ఎలాంటి ఎన్నికలు జరపకుండా. జెలెన్స్కీ ఒక కమిడియన్ అన్నది నిజమే. ఏం ఆశించి అధ్యక్షుడిని చేశారు? ఇక్కడ అమెరికా అనేదే ముఖ్యం, అంతేకాని డెమోక్రాట్ జో బిడెన్, రిపబ్లికన్ ట్రంప్లు ముఖ్యం కాదు. ఇద్దరూ అమెరికాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ట్రంప్ కానీ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కానీ హుందాగా ప్రవర్తించలేదు అన్నది స్పష్టంగా కనిపించింది. ట్రంప్ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే జెలెన్స్కీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు కాదు అని. మరి అలా అన్నప్పుడు ఏ హోదాలో చర్చ కోసం పిలిచారు? ఏ హోదా చూసి ఖనిజ సంపద మీద అమెరికాకి హక్కులు ఇస్తున్నట్లు సంతకం చేయమని అడుగుతున్నారు? ఈ సంఘటన అన్ని దేశాల వారికి ఒక గుణపాఠం. యూరోపియన్ యూనియన్ డెమోక్రాట్లు వేసిన వలలో ట్రంప్ పడ్డాడు. యూరోపియన్ యూనియన్ ఎక్కడ ఉక్రెయిన్లో ఖనిజ సంపదను దోచుకుంటాయో అనే భయం ట్రంప్లో కనబడింది. అయితే దీనికి కారణం ఉంది. అదేంటంటే అమెరికా ప్రధానంగా తన అడ్వాన్స్డ్ టెక్నాలజీని చైనాకి ఇవ్వడం మీద నిషేధం విధించింది ఏఐ మీద పట్టు సాధించకుండా ఉండటానికి. కానీ చైనా తన డీప్ సీక్ ఏఐని ప్రపంచానికి పరిచయం చేసి తనని ఎవరూ ఆపలేరని నిరూపించింది. ఇక చైనా నుంచి అరుదైన భూ ఖనిజాలని, రేర్ ఎర్త్ మినరల్స్ని అమెరికా దిగుమతి చేసుకుంటూ ఉంది. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ని అమెరికాకి ఎగుమతి చేయడానికి వీలు లేకుండా నిషేధం విధించింది. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ అమెరికాకి ఎగుమతి చేయడం మీద నిషేధం విధించడానికి కారణం అమెరికా చైనాకి ఎగుమతి చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద నిషేధం విధించడం మీద ప్రతీకారంగా తీసుకున్న చర్య. సో అమెరికా చైనాకి అధునాతన ఎలక్ట్రానిక్ చిప్స్ని కూడా సరఫరా చేస్తుంది. చైనా తన ఏఐ ప్రోగ్రాంలో భాగంగా వాటిని వాడుకుంటూ వస్తున్నది. చైనా నిషేధం విధించినటువంటి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ వల్ల అమెరికాకి ఎలాంటి నష్టం కలుగుతుంది అంటే 3 ప్రధాన ఖనిజాలు ఉన్నాయి. ఒకటి గ్యాలియం, దీనిని సెమీ కండక్టర్ పరిశ్రమలో సిలికాన్ వెఫర్స్ తయారీలో వాడతారు.
గ్యాలియం హై ఫ్రీక్వెన్సీని సరఫరా చేస్తూ వేడిని తట్టుకునేలా చేస్తుంది. ఇది అమెరికాకి అత్యవసరం. గాలియం లేకపోతే ఎలక్ట్రానిక్ రక్షణ రంగాలు నడవు. ఇక జర్మానియం, సోలార్ సెల్స్, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తయారీలో వాడతారు. అమెరికాకి ఇది కూడా అత్యవసరం. ఇక యాంటిమోనీ, దీనిని బుల్లెట్స్ తయారీలో, ఇతర రక్షణ రంగ ఆయుధాల్లో వాడతారు. ముఖ్యంగా రాడార్లలో దీని ఉపయోగం ఉంటుంది. చైనా వీటిని రెడీ టు యూజ్ కండిషన్లో సరఫరా చేస్తుంది. గత డిసెంబర్ నుంచి వీటి సరఫరా ఆపివేయడం వల్ల అమెరికా రక్షణ రంగ ఉత్పత్తి ఆగిపోతుంది. ఇవే కాకుండా ఇతర రేర్ ఎర్త్ మెటల్స్ సరఫరా మీద కూడా చైనా నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీంతో పాటుగా ఇతర మెటల్స్ చైనా ఆపేస్తే కష్టమవుతుంది కాబట్టి జెలెన్స్కీ మీద ఒత్తిడి తెచ్చాడు ట్రంప్. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రస్తుతం రష్యా అధీనంలో ఉన్నటువంటి ఆబ్లాస్ట్లో మాత్రమే ఉన్నాయి. కాబట్టి జాప్యం లేకుండా సంధికి ఒప్పుకోమని ఒత్తిడి తెస్తున్నాడు ట్రంప్. చైనా ఆపేసినటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ పుతిన్ సప్లై చేస్తాడు జెలెన్స్కీ సంతకం చేయగానే. ముఖ్యంగా గ్యాలియం అనేది రష్యాలో విరివిగా దొరుకుతుంది కాబట్టి వాటిని ప్రాసెస్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ, ఇతర పరికరాలు ట్రంప్ ఇస్తాడు. ట్రంప్ పుతిన్తో ఫోన్లో మాట్లాడిన తర్వాతే వైట్ హౌస్ ప్రహాసనం జరిగింది. పుతిన్ ఇప్పటికే అమెరికన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండమని ప్రభుత్వ, ప్రైవేటు, పారిశ్రామిక సంస్థలకి అప్రమత్తత నోటీసులు ఇచ్చేశాడు. అమెరికా డీప్ స్టేట్కి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తదుపరి భాగంలో మనం చూద్దాం. ఈ విశ్లేషణ పైన మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.